బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లూరులో ఈ నెల 12వ తేదీన యువగళం సభకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని, వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కోరారు. కొల్లూరులో ఆయన మాట్లాడారు. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతూ ఉన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కూడలిగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాగళం సభలకి జనం పోటెత్తుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి, డబ్బులు ఇచ్చి, మందు పోసి, పొలావులు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు. మీటింగు వినే పరిస్థితి లేక స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి, బహిరంగ సభలకి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది. స్పందన చూపిస్తూ ఉన్నారు. వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నారు.